హాయ్ ఫ్రెండ్స్, తమిళనాడు సీఎం దళపతి విజయ్ చివరి సినిమా జననాయగన్, దాన్ని తెలుగులో జననాయకుడు అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా 6 నెలల క్రితమే రిలీజ్ అవ్వాల్సింది. అయితే విజయ్ రాజకీయ ప్రవేశానికి ఇబ్బంది కలిగించడం కోసం తమిళనాడు పొలిటీషియన్స్ చేసిన పని వల్ల ఆ సినిమా లీక్ అయింది. లీక్ అయిన 6 నెలల తర్వాత ధైర్యంగా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. తమిళనాడులో బుకింగ్స్ అద్భుతంగా జరిగాయి. తెలుగులో మాత్రం చాలా తక్కువ బుకింగ్స్ జరిగాయి. ఎందుకంటే మన తెలుగు ప్రేక్షకులు సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ సినిమా లీక్ అయిందని తెలిసిన వెంటనే తట్టుకోలేక ఏముందో చూసేయాలని, తట్టుకోలేక ఆతృత ఆపుకోలేక పైరసీలో కూడా చూసేస్తారు మనోళ్ళు. అలాగే ఈ సినిమాని చాలా మంది చూసేశారు. సో తెలుగులో బుకింగ్స్ చాలా తక్కువ జరిగాయి. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. అనిల్ రావుపూడి సినిమా భగవంత్ కేసరి సినిమా మెయిన్ కథని తీసుకొని, అయితే కొన్ని ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లు, విలన్ పోర్షన్లు, క్లైమాక్స్ని మార్చి ఈ జననాయకుడి సినిమాని తీశారు. ఇదే కథ. భగవంత్ కేసరి కథ మీకు అందరికీ తెలిసిందే కదా. తనకి ఎంతో సాయం చేసిన జైలర్ కూతుర్ని పెంచి ఆ అమ్మాయిని ఎలాగన్నా సరే ఆర్మీ ఆఫీసర్ చేయాలని కోరికతో భగవంత్ కేసరి ఏం చేశాడు అన్నదే కదా. అయితే భగవంత్ కేసరికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇందులో కూడా విజయ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అయితే ఇక్కడి నుంచే ఈ తమిళ సినిమాలో డీవియేషన్ మొదలవుతుంది. అంటే కథ ఒక వైపు వెళ్లకుండా వేరే వైపు వెళ్ళిపోతుంది. విజయ్ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రకాష్ రాజ్, బాబీ డియోల్, ప్రియమణి, నాజర్ ఇలాంటి క్యారెక్టర్లు వస్తాయి. సునీల్ కూడా వస్తాడు. ఎందుకు వస్తాడో ఎందుకు పోతాడో తెలీదు. ఈ క్యారెక్టర్లన్నీ వచ్చి కథను ఎక్కడికో తీసుకెళ్తాయి. ప్రకాష్ రాజు, విజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఎక్కువ ల్యాగ్ ఉన్నట్టు, సాగదీసినట్లు అనిపిస్తాయి. బాబీ డియోల్కి జరిగే అవమానం, ఇలాంటి సీన్లన్నీ బాగా సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇక క్లైమాక్స్లో అయితే హైటెక్ టెక్నాలజీ ఉపయోగించి రోబోట్లు, వాటితో చేసే ఫైట్లు ఇవన్నీ ఎక్కువైపోయాయి. బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా అంత గొప్ప అనుభూతిని అయితే పంచదు. జస్ట్ యావరేజ్ సినిమాలా అనిపిస్తుంది. తమిళ ప్రేక్షకులు మాత్రం కొంతలో కొంత ఎంజాయ్ చేయొచ్చు. ఆఫ్ కోర్స్ వాళ్ళు కూడా పైరేటెడ్ వెర్షన్ చూసుంటే మాత్రం ఎంజాయ్ చేయలేరు. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం అనిరుద్ధ్ అందించిన 3 పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్. చాలా వరకు సినిమా నీరసంగా సాగుతున్న, బాగా ల్యాగ్ ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిలబెట్టింది. ఈ సినిమాలో ఫోటోగ్రఫీ బాగుంది. అయితే ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లో వాడిన కలర్ కరెక్షన్ అంత గొప్పగా అనిపించదు. గ్రాఫిక్స్ కూడా చాలా వరకు తెలిసిపోతూ ఉంటాయి. ఈజీగా అవి గ్రాఫిక్స్ అని మనం క్యాచ్ చేయొచ్చు. ఇక విజయ్ ఎప్పట్లాగే తన పాత్రకి 100% న్యాయం చేశారు. అతను బాగా నటించాడు కూడా. బాలకృష్ణని ఇమిటేట్ చేయకుండా, ఆయన ఇన్ఫ్లుయెన్స్ పడకుండా చాలా వరకు తన స్టైల్లో చక్కగా నటించాడు ఆయన. తెలుగులో కాజల్ పాత్ర ఒక లిమిటెడ్ పాత్ర, జస్ట్ కామెడీ పాత్రలా అనిపిస్తుంది. కానీ ఇందులో పూజా హెగ్డే పాత్రకి చిన్న వెయిట్ ఉంటుంది. హీరోకి వెన్నంటే ఉండి సాయం చేసే పాత్రలో బాగానే తీశారు. మమితా బైజు పోషించిన పాత్ర రొటీన్. తెలుగులో శ్రీలీల క్యారెక్టర్కు ఉన్నంత వెయిట్ తమిళ్లో ఈ పాత్రకి ఇవ్వలేకపోయారు. ఎందుకంటే సినిమా అంతా జననాయకం చుట్టూ తిరిగి సినిమాకి ప్రధాన ఆయువు పట్టైన శ్రీలీల పాత్రను మాత్రం, అంటే ఇక్కడ మమితా బైజు పాత్రను మాత్రం సైడ్ చేశారు. సినిమా అంతా చూసిన తర్వాత మనకు అదే అనిపిస్తుంది. ఆ అమ్మాయి చుట్టూ విజయ్ పాత్ర తిరగాల్సింది పోయి విజయ్ చుట్టూ సెకండ్ హాఫ్ అంతా మిగిలిన క్యారెక్టర్లన్నీ తిరుగుతాయి. ఇక విలన్ చేయాలనుకున్న మారణ హోమం, ఆ ఎర్ర టెడ్డీ బేర్లు, మమితా బైజుకున్న ఫియర్ ఫోబియా, ఇలాంటి చిన్న చిన్న మార్పులు పెద్దగా కథకి అంతగా ఉపయోగపడలేదు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా అంత గొప్పగా లేదు. ఈ సినిమాకి మరో పెద్ద మైనస్ పాయింట్ కామెడీ లేకపోవడం. ఇలాంటి హెవీ డ్యూటీ యాక్షన్ మాస్ మసాలా ఎంటర్టైనర్లో కొంతలో కొంత కామెడీ ఉండాలి. ఒక్క కామెడీ సీన్ కూడా లేకపోవడం పెద్ద మైనస్. ఎడిటింగ్ చాలా చేయాల్సి ఉంది. యాక్షన్ కొరియోగ్రఫీ మరీ ఓవర్గా అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం అంతసేపు సాగదీయకూడదు అనిపిస్తుంది. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం తెలుగు భగవంత్ కేసరిలో తీసినట్టు ఒక రేంజ్లో బాగా తీశారు. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక బిలో యావరేజ్ సినిమా. భగవంత్ కేసరి చాలా వరకు బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి మార్క్ కామెడీ ఉంటుంది, యాక్షన్ ఉంటుంది. బాలయ్య మార్క్ మాస్ డైలాగ్స్, మాస్ హీరోయిజం ఉంటుంది. ఈ సినిమాలో అవి మిస్ అయ్యాయి. ఇక విజయ్ అంటే డ్యాన్స్కి స్పెషల్. అలాంటిది ఈ సినిమాలో ఒక్క పాటలో కూడా అద్భుతమైన స్టెప్స్ లేకపోవడం విచిత్రంగా అనిపిస్తాయి. వి కచేరీ అనే సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్లో లాస్ట్లో అన్న ఒక స్టెప్ వేయన్నా అంటే విజయ్ వేసిన స్టెప్స్ అంత గొప్పగా అనిపించవు. అద్భుతమైన సెండ్ ఆఫ్ లా కూడా అనిపించదు. ఈ స్టెప్స్ కంపోజ్ చేసిన శేఖర్ మాస్టర్ అసలు ఇలాంటి స్టెప్స్ ఎలా కంపోజ్ చేశాడో అనిపిస్తుంది. దాన్ని విజయ్ ఎలా యాక్సెప్ట్ చేశాడో అనిపిస్తుంది. ఏదో చుట్టేద్దాం అన్నట్లు తీసినట్లు, కంగారులో చేసినట్లు అనిపిస్తుంది ఈ పాట కొరియోగ్రఫీ చూస్తే. అయినా పర్వాలేదు. ఈ సినిమాని పైరసీ వెర్షన్ చూడని వాళ్ళు ఎవరన్నా సరే థియేటర్లోకి వెళ్ళి ఒకసారి చూడొచ్చు. బిలో యావరేజ్ సినిమాలా ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం హెవీ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. బాగా లెంతీగా సాగదీసినట్లు ఉంటుంది. ముఖ్యంగా విలన్ ఎపిసోడ్స్, విలన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఇవన్నీ కలిసి బాగా డ్రాగ్ చేసినట్లు అనిపిస్తుంది. ఈ జననాయకుడు
తమిళ వాళ్ళకి నచ్చుతాడు కానీ తెలుగు వాళ్ళకి మాత్రం అంతగా నచ్చడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?